భగ అనే పదం నుంచి భోగి అన్న మాట పుట్టిందని అంటూ ఉంటారు. అలాగే భగ అంటే వేడిని పుట్టించడం అనే అర్థం. ఈ దక్షిణాయనంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో, కన్నీళ్లు పడ్డారో, బాధలు పడ్డారో ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతి చేస్తారు. అలాగే ఈ ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. అలాగే భోగి మంటల్లో కామ క్రోధాలను కూడా దహించి వేయమని ఆ పరమేశ్వరుని కోరుతారు. అలాగే ఆవు పిడకలు, పేడతో చేసినవి పిడకలు, అలాగే ఇంట్లో ఉన్న పాత గుడ్డలు కానీ, చాట కానీ, చీపుర్లు కానీ అన్నీ కూడా దగ్ధం చేసేస్తారు. అంటే మన ఇంట్లో కూడా పరిశుభ్రంగా పాజిటివ్ ఎనర్జీగా ఉండాలని ఇవన్నీ కూడా చేస్తారు.